ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశానిర్దేశాలు నిర్ణయించే శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం ముందు ఈ నెల 13వ తేదీన జరిగిన రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణ పార్టీ అధికారత్వంతో ప్రయాణమైన దర్శి నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో సంబంధిత గ్రామ దేవతలకు జరుగుతున్న అభిషేక పూజా కార్యక్రమాల్లో భాగంగా దర్శి మొట్టమొదటి క్షేత్ర పారికులారైన పడమటి గడ్డలో వెలసిన అంకాలమ్మ తల్లికి గురువారం నాడు అత్యద్భుతంగా పూజా కార్యక్రమాలు సంబంధిత దేవస్థాన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది। ఈ సందర్భంగా ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్జీఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ విలేకరుల బృందం సంబంధిత ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందరికీ అందవేసే కార్యక్రమంలో భాగంగా సంబంధిత బాధ్యతాయుతమైన భక్తులను ఈ సందర్భంగా ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్జీఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ బృందం ఏ విధమైన కోరికలు కోరుకున్నారు అని ప్రశ్నించగా మేము మా కుటుంబం మా దర్శి ప్రాంతానికి మంచి చేసే అభ్యర్థి గెలవాలని కోరుకున్నట్టు వారు తెలిపారు। వారి కుటుంబాన్ని శ్రీ లక్ష్మి అంకాల పరమేశ్వరు ఎల్లవేళ కాపాడు కపిత్రాక మరమరగా భావిస్తున్నాము। ఎస్టీఆర్ వ్యక్తులకు నమస్కారం। ఈరోజు మనం దర్శి నియోజకవర్గంలో అంకాలం గుడి దగ్గర ఉన్నాము। ఈ పూజా కార్యక్రమం ఎలా జరుగుతుంది ఎలా జరిగింది అనేది దాని గురించి మనం కొత్తగా తెలుసుకుందాం। సార్ నమస్తే సార్। నమస్కారం అండి। మరి నా పేరు శ్రీరంగం బాలకృష్ణమాచార్యులు। మా బావగారు వచ్చి పరాంకుశం కృష్ణ చైతన్య గారి ఆధ్వర్యంలో మన దర్శి గ్రామంలో నుండి అంకాలమ్మ దేవస్థానం నందు ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ ఈ పౌర్ణమి రోజు పాల పొంగళ్ళు అనే కార్యక్రమం పెట్టుకొని ముందు రోజుగా అమ్మవారిని గ్రామోత్సవం చేసుకుంటూ ఊరేగింపుగా చేసుకుని వచ్చిన తర్వాత తెల్లవారే అమ్మవారికి 4 గంటలకు సుప్రభాత సేవ, అలాగే ఆ అమ్మవారికి పంచామృతాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి అనేకటువంటి ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం చేసుకొని ఆ తర్వాత అలంకారం చేసుకున్న తర్వాత ఆచార ప్రకారంగా ఎవరైతే ఉన్నారో ముందుగా వారందరూ కూడా ఈ గ్రామానికి అమ్మవారికి సంబంధించిన ఆచార ప్రకారంగా పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఇంటివారు ముందుగా వారు పొంగళ్ళు చెల్లించడం జరుగుతుంది। ఆ తర్వాత అమ్మవారికి పొంగళ్ళు సమర్పించిన తర్వాత ఆలయ ప్రాంగణందు గ్రామ శ్రేయస్సు కోసం, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే మన పశు సంపదలన్నీ కూడా సమృద్ధిగా ఉండటం కోసం మరి ఒక యజ్ఞం చేయడం కూడా జరుగుతుంది। ఈ యజ్ఞం అనేది గత కరోనా టైంలో నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది। అంతకుముందు మరి జరిగిందో లేదో నాకైతే తెలియదు। మరి 2019 నుంచి నేనే 3 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను। ఆ యొక్క యజ్ఞం ద్వారా మహాసుదర్శన యాగం, అలాగే ధన్వంతరి హోమం, అలాగే నవగ్రహ హోమం, అలాగే లక్ష్మీ గణపతి హోమం, అలాగే రాజశ్యామల యాగం అనే కార్యక్రమం చేసుకొని ఆ దంపతులు పీటల మీద కూర్చునే దంపతులు ఎవరైతే ఉన్నారో వారందరి చేత, గ్రామ పెద్దల చేత, అలాగే ఆచారం చేసే వంతుల వారి చేత కూడా ఆ యజ్ఞం చేసిన తర్వాత పూర్ణాహుతి చేయడం జరుగుతుంది। ఆ తర్వాత గ్రామ భక్తులు, అలాగే ఆ యొక్క దంపతులు గ్రామంలో ఉన్న అందరూ కూడా వచ్చి గ్రామం దగ్గరికి వచ్చి దేవస్థానం దగ్గరే స్నానం చేసి, అలాగే పాల పొంగళ్ళు వండుకొని అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత ఆలయం ముందు అందరూ కూడా కమిటీ వారి ద్వారా అందరి ద్వారా కూడా అన్నప్రసాదం అనే వితరణ ఎంతో గొప్పగా చేయడం జరుగుతుంది। ఆ యొక్క అన్నప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించడం,
జరుగుతుంది కావున ఇలాంటి కార్యక్రమాలు పాల్గొన్న వాళ్ళకి కానీ అలాగే చేయించే వారికి కానీ మన గ్రామానికి కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతుంది కాబట్టి ఆ యొక్క అంకాలమ్మ తల్లి కరుణా కృపా కటాక్షాలు మన గ్రామం మీద, మన కుటుంబం మీద, మన రాష్ట్రం మీద ఎంతో వైభవపేతంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని మరీ ప్రార్థిస్తూ ఉన్నాం.